సార్ ఎలా చూడాలి ఈ రోజున మెగా డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగినాయి, ఏదో అమ్మేసుకున్నారు పోస్టులు అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజున ఇన్ని వేల మంది ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చేరడానికి గల కారణం ఏంటంటారు? నా పేరు కట్టా రెడంకి అండి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో సెలెక్ట్ అయ్యాను. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అసత్య ప్రచారాలకి అసలు ఎటువంటి ఆధారమైనటువంటి వాస్తవాలుగా ఏమీ లేవు. అటువంటి ప్రచారాలు మానుకోవాలి. మేము కనీసం 6 సంవత్సరాలు దగ్గర నుంచి గత ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ లేదు. మరి మేము ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంతో సంతోషించాం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా. మరి వీళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఇటువంటి మాటలు మానుకోవాలి. ఎందుకంటే ఏదన్నా ఉంటే అటువంటి ఆధారాలు తీసుకొని రావటం అనేది ముఖ్యంగా ఇటువంటి మాటలు అంటే ఏమాత్రం కరెక్ట్ కాదు. మరి మేము చాలా కష్టపడి వచ్చాము, అందరూ చదువుకున్నాం, ఇక్కడ ఉన్నారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడకూడదని మేము నిర్మోహమాటంగా చెబుతున్నాం. ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు, ఇవి కరెక్ట్ కాదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కేవలం 5 నెలల కాలంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఎంతోమంది దగ్గర 16,000 పోస్టులు చాలా పకడ్బందీగా నిర్వహించినా కానీ అటువంటి మాటలు వారు అంటూ ఏమాత్రం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి ఆరోపణలు చేస్తే ఎంత దూరంకి వెళ్తా కానీ మేము రెడీగా ఉన్నామని కూడా మేము ఈ గత ప్రభుత్వానికి చెబుతున్నాం. థ్యాంక్ యూ. నా ర్యాంక్ 85 సార్. నేను ఓసీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. జడ్పీహెచ్ఎస్ బంటిమిల్లిలో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నానండి. నేను ఒకటే మాట చెప్తున్నానండి, మెగా డిఎస్సి దగా డిఎస్సి అని అంటున్నారు. అసలు అనే హక్కు వాళ్ళకి లేదండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇది ఒక మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు. ఆవిడ మ్యారీడ్. మేడం గారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద తేవాలి? మ్యారీడ్ కాబట్టి హస్బెండ్ పేరు మీద తేవాలి. ఆ మేడం గారు ఏం చేశారు, వాళ్ళ నాన్నగారి పేరు మీద తెచ్చారు. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో బయటపడిందండి. అది యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంత స్క్రూటినైజ్ చేశారు, ఎంత పర్ఫెక్ట్గా జరిగిందనడానికి ఇది పెద్ద నిదర్శనం అండి. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మ్యారీడ్ కదండి, మరి హస్బెండ్ పేరు మీద తేవాలి. ఎంక్వైరీ చేస్తే హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. చూడండి, ఒకవేళ ఆవిడ కొనుక్కోవాలి అనుకుంటే ఎంతసేపు అండి? ఆ పోస్ట్ ఆవిడ కొనుక్కోవాలనుకుంటే ఎంతసేపు? అసలు ఆవిడ అప్లికేషన్ పెట్టి ఇంట్లో కూర్చొని డబ్బులు పంపించచ్చండి. కానీ ఆవిడ ఒకటే అన్నారండి, అయితే నేను మా హస్బెండ్తో ఉండట్లేదండి, మేము విడిపోయామని. అలా అయితే మీరు డివోర్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలండి అని చెప్పారు. అయితే మేడం అన్నారు, నేను అప్లై చేసి తీసుకొస్తానన్నారు. ఆ టైం లేదండి, మీరు అప్లై చేయండి, అది తెచ్చుకోండి, నెక్స్ట్ డేస్కి అప్లై చేసుకొని రండి, ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఎంత జెన్యూన్గా, ఎంత కమిట్మెంట్తో, ఎంత డెడికేటెడ్తో, ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే 150 డేస్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి మొత్తం రిజల్ట్ కంప్లీట్ చేసి ఉంటారు. రియల్లీ ఇలా కంప్లీట్ చేయడానికి ఇట్లా కంప్లీట్ చేశారు అంటే వాళ్ళ కమిట్మెంట్ని, వాళ్ళ డెడికేషన్ని నా ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆ కమిట్మెంట్ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. అది డైజెస్ట్ చేసుకోలేక ఇప్పుడున్న గవర్నమెంట్ వీళ్ళు పాలిటిక్స్ తీసుకొస్తున్నారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. అది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పాలిటిక్స్ ఏంటి? ఇంకొక విషయం అండి, అసలు నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఉండదు. ఒకటే అంటాను పిల్లలతో కూడా, అరే ఎవరు వచ్చినా మనమే వండుకోవాలి, నా బాక్స్ నేనే వండుకోవాలి, నేను తెచ్చుకోవాలి, మీ ఎగ్జామ్ మీరే రాయాలి అని పిల్లలతో చెప్తూ ఉంటాను నేను. అయితే ఒకటండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే పాలిటిక్స్ని తీసుకొచ్చి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కరప్షన్ చేయాలని చూస్తున్నారు. కానీ అది మేము ఎప్పటికీ జరగనివ్వమండి. అలాంటి సత్తా ఉన్న మంచి టీచర్స్ని ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంటర్ చేయించారని నేను గట్టిగా చెప్తానండి. ఎందుకంటే మొత్తం అందరూ 3-4 టెక్స్ట్ బుక్స్ 3-4 టైమ్స్ పబ్లిషర్స్ మారింది, టెక్స్ట్ బుక్స్ మారాయి. అలాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు 3-4 సబ్జెక్టులు బుక్స్ టీచ్ చేసిన వాళ్ళే ఇప్పుడు పోస్ట్ కొట్టగలిగారు. ఇది 100% మెగా డిఎస్సి అనండి. 2025లోనే వచ్చినటువంటిది మెగా డిఎస్సి అనండి. ఎందుకనంటే ఏమాత్రం అవకతవకలు లేకుండా పారదర్శకంగా గవర్నమెంట్ మొదటి సంతకం పెట్టేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుకున్నట్లుగా ముందుగా మేనిఫెస్టోలో వాగ్దానం చేసినటువంటి ప్రకారంగా మొదటి సంతకం పెట్టి అనేక మంది, లక్షల మంది ఈ రోజున నిరుద్యోగులు ఉన్నారు. వారికి సంబంధించిన నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి ఏమాత్రం ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా చాలా పారదర్శకంగా 150 రోజుల్లోనే రిక్రూట్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసి మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మేము ఈ రోజు కాదండి, ఎప్పటి నుంచో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని మేము మరి కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం అనేటువంటిది మా చిరకాల వాంఛ. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేము సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మా వయసు కూడా 40 సంవత్సరాలు దాటిపోయింది, కానీ బీఈడీ చేశాము. గవర్నమెంట్ ఉద్యోగం ద్వారానే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి భావించడం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నోటిఫికేషన్ మేము సద్వినియోగం చేసుకొని ఈ రోజున మరి సెలెక్ట్ అయ్యాము. మా కుటుంబంలో వెలుగు వచ్చింది, మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎక్కడా కూడా అవకతవకలు అనేటువంటి లేవు. ఇదంతా తప్పుడు మాటలండి, వాళ్ళ స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసం.
వాళ్ళ యొక్క జీవితాలను ఏదో బాగు చేసుకోవడం కోసం, వాళ్ళ పదవుల కోసం మాట్లాడేటువంటి మాటలు తప్ప ప్రజాన్ని రాజకీయం చేసి జనాల్లోకి తీసుకెళ్లి తప్పుని ఒప్పు చేద్దాం అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు అండి. ఇవాళ విజయవాడ నడిబొడ్డులో చెబుతున్నాం, నడిబొడ్డు మీద నిలబడి చెబుతున్నాం, కృష్ణానది సాక్షిగా, అదేవిధంగా దుర్గామాత సాక్షిగా చెబుతున్నాం. ఏమాత్రం అవకాశం లేవు. నేను కష్టపడిన ఈ రోజు నా 46 సంవత్సరాల వయసులో నాకు ఉద్యోగం వచ్చిందంటే నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్ప మీ వయసులోనే ఎవరికీ డబ్బులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని. రిజర్వేషన్ ప్రక్రియ స్పష్టంగా చక్కగా జరిగింది. ఇంకా నేను చెప్పాలంటే నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, ఎస్సీ మాదిక కులానికి చెందినటువంటి వ్యక్తిని 30 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతా ఉంటే మానేశ్వరి కృష్ణమాది గారు చేసినటువంటి ఉద్యమం వల్ల సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఫెసిలిటీ ఇస్తే కూడా దానిని కూడా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని మరి 45 రోజులు గడువించి దానికి సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు తొలగించి ఎస్సీలలో జరిగినటువంటి క్లాసిఫికేషన్ సైతం ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేసేసి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి దక్కింది. ఆ కృషి చేసినటువంటి మానేశ్వరి కృష్ణమాది గారికి కూడా దక్కిందని చెప్పి సగర్వంగా తెలియజేస్తాను సార్. నారా లోకేష్ గారు చాలా సమర్థవంతంగా చేశారు సార్. ఈ డిఎస్సీ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇది జరగడం ఇష్టం లేక ఏవైతే స్వార్థ నాయకులు ఉన్నారో, రాజకీయ పరమైనటువంటి మరి నాయకులు ఉన్నారో వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ద్వారా డిఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళు 5 సంవత్సరాల గవర్నమెంట్ లోని ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే చేసేటువంటి మాటలు తప్ప మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కోర్టులో వేసినటువంటి మరి అన్ని కేసులు కూడా తొలగించి సిస్టమేటిక్ గా వాగ్దానం చేసిన ప్రకారం కంప్లీట్ చేశారు తప్ప ఏమాత్రం కూడా ఎటువంటి లోపాలు అనేటువంటి లేవు. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇవ్వలేకపోయారు సార్, వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇవ్వలేకపోయారు. డిఎస్సీ అంటేనే ఈ రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సీ. ఒక రకంగా నేను చెప్పాలంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భారతదేశ వ్యాప్తం కూడా ఈ స్టేట్మెంట్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. డిఎస్సీ ఫాదర్ ఆఫ్ డిఎస్సీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగర్వంగా చెప్పొచ్చు. ఎంతో మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినటువంటి రాష్ట్రంలో భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఇదందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రలపల్లి మండలం ఎస్వికేఎం హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మేము చాలా కష్టపడి చదివామండి. అంతకుముందు నాకు 2014లో డిఎస్సి మిస్ అయింది, జస్ట్ 18లో మిస్ అయ్యింది. మేము ఆ ఎగ్జామ్ అయినటువంటి మిస్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ తర్వాత రోజు నుండి చదువుతూనే ఉన్నాము. ఎంతో కష్టపడి జాబ్ కొడితే ఇప్పుడు మమ్మల్ని జనాల్లో మీరు కొన్నారు అనేటటువంటి నిందలేస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. మా రేంజ్ ఏంటంటే పేదవాళ్ళం. మేము 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి కొనేటటువంటి రేంజ్ కాదు మాది. బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళం మేము. చాలా ఇంట్లో పేరెంట్స్ కూలి పనులు చేసి వస్తే వాళ్ళ దగ్గర 100-200 తీసుకుని వెళ్ళి బుక్ కొనుక్కొచ్చుకునేది రేంజ్ మాది. మేము 30 లక్షలు 20 లక్షలు పెట్టి జాబ్ కొనగలమా? ఎగ్జామ్ రాసాం, టెట్లు రాసాం, చాలాసార్లు టెట్ రాసాం, టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాం. ఆ తర్వాత టెట్లో వెయిటేజ్తో పాటు డిఎస్సి రాస్తే ఆ మార్క్స్ ఈ మార్క్స్ కలిసి అప్పుడు మాకు డిఎస్సిలో జాబ్ రావడం అనేది జరిగింది. రిజర్వేషన్ కరెక్ట్గానే ఫాలో అయ్యారు. ఇది హారిజెంటల్ రిజర్వేషన్, ఇది వర్టికల్ కాదు. ఈ హారిజెంటల్ రిజర్వేషన్ ని అర్థం చేసుకోవటంలో వాళ్ళకి లోపం ఉండటం వల్ల ఆ రకంగా మాట్లాడారు. దయచేసి ఇది చాలా తప్పు. సిబిఐ ఎంక్వైరీ వేయడానికి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడానికి ఇది ఎటువంటి ఆధారాలు అనేవి ఏమి కూడా ఎక్కడా లేవు. అట్లాంటిది అనేది ఎక్కడా జరగల. ఎందుకంటే అవకతవకలు జరిగినాయి అనటానికి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాం, అక్కడ ఎవరిని కూడా తల పక్కకు తిప్పనివ్వాల. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాం, కరెక్ట్గా టెట్ మార్క్స్ కరెక్ట్గా లేవా, సర్టిఫికేట్స్ ఇవ్వ కరెక్టా కాదా, వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన ఏం ఇదా కాదా, క్యాస్ట్ ఇదా కాదా, అన్ని కరెక్ట్గా లేవో చూశారు. అందులో ఆన్లైన్ ఉన్న దానికి మన సర్టిఫికేట్ కానీ డిఫరెంట్ ఉంటే అప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ అనేది జరగలేదు, కరెక్ట్గా ఫాలో అయ్యారు. ఒకటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అవకతవకలు జరిగినాయి అనడానికి దానికి సరైనటువంటి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడటం అనేది అది వాళ్ళ యొక్క వివేక లోపం. అది వివేక లోపం. ఎలా పెడితే అలా మాట్లాడతాం అనేది అలా మాట్లాడకూడదు. నా పేరు అశోక్ కుమార్ అండి. నేను ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నైగూడలో పనిచేస్తున్నాను. నేను వెస్ట్ గోదావరిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్ట్ కింద 8వ ర్యాంక్తో సెలెక్ట్ అయ్యాను. నాకు తెలిసిన మేమే క్వాలిఫై అయ్యి మేమే చదువుకొని అహోరాత్రాలు కష్టపడి సంవత్సరంన్నర ఉద్యోగాలు మానేసి కోచింగ్లకు వెళ్ళి ఫీజులు కట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టాలతో కన్నీళ్లతో బాధలన్నీ భరించి మేము కష్టపడి సాధించుకున్న ఉద్యోగం ఇది. ఎందుకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగం చేస్తూ కూడా రోడ్లు ఎక్కడానికంటే దానికి ప్రత్యేకమైన వర్గం మాత్రమే కారణం. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా మేము అవమానాలు భరిస్తున్నాం. ఉద్యోగం రాకముందు అవమానాలు భరించి ఉద్యోగాలు వస్తూ కూడా ఎందుకు అవమానాలు అంటే ఎప్పుడూ లేనిది ఈ డిఎస్సి మీద చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికీ వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ ఉంది, కావాలంటే చూసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మెరిట్ కమ్ రోస్టర్లో మెరిట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి మాత్రమే వచ్చారు. ఈ డిఎస్సి అత్యంత
పారదర్శకంగా జరిగిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంచుమించుగా ప్రతి ఒక్కళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగాలు మానేసి పిల్లల్ని వదిలేసి దూరంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళు మాత్రం ఉద్యోగం వచ్చారు. మీ కుళ్ళు రాజకీయాల్లో ఒక ఉపాధ్యాయుల్ని ఏమీ తెలియని మమ్మల్ని మాత్రం లాగద్దని సగౌరవంగా మేము కోరుకుంటున్నామని చెప్పి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు ఇంచుమించు జాబ్ వచ్చి ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. నిజంగా డిఎస్సీలో అవకతవకలు జరిగితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చేశారు, మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఏం చేశారు, సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు ఏం చేశారు, 16,000 మందిని తీసుకెళ్లి విజయవాడలో ఇంటర్వ్యూ మెమోలు ఇచ్చారు, అప్పుడేం చేశారు? అప్పుడు ఏం చేశారని అడుగుతున్నాను నేను. మేము అసలు రోడ్డు ఎక్కిన కారణమే అది. మేము ఉద్యోగం వచ్చి కూడా ఎందుకు రోడ్డు ఎక్కామంటే మా ఆత్మగౌరవం దెబ్బతింది, మా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇంచుమించు కేవలం మీ రాజకీయాల కోసం 16,000 మందిని అపహాస్యం చేయడం కాదు, 16,000 కుటుంబాల్లో ఉండే శ్రమను అపహాస్యం చేస్తున్నారు. ఒక ప్రభుత్వోద్యోగం రావాలి అంటే ఆ వ్యక్తి మాత్రమే కాదు, చుట్టుపక్కల కుటుంబం ఇంచుమించు అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అందరూ కష్టపడాలి, సపోర్ట్ చేస్తేనే ఆ ఉద్యోగం వస్తుంది. మీరు ఈ 16,000 మంది చేస్తున్న అసత్య ప్రచారం, 16,000 కుటుంబాల మీద చేస్తున్న అసత్య ప్రచారం అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అంబేద్కర్ సాక్షిగా మేము చెప్పేది ఏంటంటే మెగా డిఎస్సీలో అన్యాయం అన్నదే జరగలేదు. ఇది అత్యంత పారదర్శకంగా జరిగిన ఏకైక డిఎస్సీ. ఈ డిఎస్సీ వేసినందుకు కూటమి ప్రభుత్వానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఇదంతా తప్పండి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మాకు అవమానం కలిగిస్తున్నారు. ఇది చాలా రాంగ్ ఇది. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం, మేము ఎంత కష్టపడ్డామని మాకు తెలుసు. ఆ కష్టం ఏంటంటే మా మిత్రులు తెలుసు, మేము ఎక్కడ చదివామని కూడా తెలుసు. అవన్నీ తెలుసుకుంటే మీరు బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎవరిని నేను నిరుపేద కుటుంబం, మా ఊరి పేరు కూడా చెప్తాను, మా విలేజ్కి వెళ్ళండి, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా వెళ్ళండి, నేను 1,00,000 రూపాయలు కట్టే స్థితి కూడా నాది కాదు. నేను చాలా పేద కుటుంబం, నాకు 44 సంవత్సరాల ఉద్యోగం వచ్చింది. నేను ఒకసారి గమనించగలని కోరుకుంటున్నాను. ఆరిజెంటల్ తెలుసుకోలేకపోవడం వల్ల రిజర్వేషన్ ప్రక్రియ తప్పు అని చెప్పి చాలా మంది ఉంటున్నారు. ఇది రాంగ్ అండి, అది రాంగ్. అది ఆరిజెంటల్ ప్రకారం జరిగింది కాబట్టి చాలా మందికి న్యాయం జరిగింది. ఒకసారి అసలు ఆరిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ఆ విషయాన్ని తెలుసుకుంటే ఆరిజినల్ ఏంటంటే అర్థమవుతుంది. దాని ప్రకారం బట్టి మాట్లాడవలసింది కోరుతున్నాను. మీరు స్టార్టింగ్ లో ఏమన్నా అవకతవకలు జరిగినాయని మీరు అనుకుంటే అప్పుడు జరిగిన వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు అటువంటి మాటలు మాట్లాడడం ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, మేము కష్టపడ్డాం, మాకు చాలా బాధ కలుగుతుంది మీరు అలా మాట్లాడడం. ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి అటువంటి మాటలు మాట్లాడతానని కోరుకుంటున్నాను. లేదండి, నేను తిరుగు నుండి వచ్చాను. జంజీ బహుశా ఎక్కడా లేదు. ఎవరికి డిఎస్సీ రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదో వాళ్ళకి తెలుసు, ఎవరికి డిఎస్సీలో టీచర్ గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎందుకు వచ్చిందో కూడా వాళ్ళకి తెలుసు, ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. కొంచెం వెనకబడి వాళ్ళు వెనకబడాలి కాబట్టి వాళ్ళు ఇటువంటి ఆరోపణలు చేయడం అది మామూలే. అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం మేబీ ఉండకపోవచ్చు. ఇది ఎంత రాంగ్ అండి. నారా లోకేష్ గారు 150 రోజుల్లో డిఎస్సీని కంప్లీట్ చేసి మా చేతులు అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టారు. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయండి. వీళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద పిల్లలు, పేద వర్గాలకు చెందిన వాళ్ళు. వీళ్ళకి కొనుక్కునే స్తోమత లేదు. అందుకే ఈ రోజు దాన్ని నిరసన తెలియడానికి మేము అందరం తరలి వచ్చాం. ఈ రోజు ఆదివారం, ఆయన సెలవు తీసుకోకుండా రేపు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మేము ఇక్కడికి వచ్చి మా సంఘీభావాన్ని తెలుపుతా ఉన్నాం. సార్ నమస్తే సార్, అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఇమాంబి, నేను కరేడ్ నుంచి వచ్చాను. మెగా డిఎస్సీ 2025లో నేను టీజీటీ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. 1 కాదండి 3 పోస్టులకి నేను సెలెక్ట్ అయ్యాను. నేను టీజీటీ ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి న్యాయంగా నాకు టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ ఇచ్చారు. సార్ గత గవర్నమెంట్ ఏదైతే ప్రతిపక్ష గవర్నమెంట్ ఉందో అదేం చెప్తుందంటే అమ్మా మీరు రాసింది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటుంది సార్. ఎలా అంటుంది సార్? ప్రతిపక్షం పార్టీ ఎలా అంటుంది? మీకు డిఎస్సీ పోస్టులు ఇవ్వడం చేత కాలేదు, కానీ మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు 150 రోజుల్లోనే మెగా డిఎస్సీని మాకు అందజేసి 16,000 కుటుంబాలకి భోజనం పెడుతున్నారు సార్, అన్నం పెడుతున్నారు సార్. అలాంటి వాళ్ళని మీరు ఎలాగా అవమానిస్తారు సార్? కేవలం ఆరోపణలు మాత్రమే సార్, ఆధారాలు అయితే లేవు సార్. వాళ్ళ దగ్గర తప్పుడు ఆధారాలని చూపిస్తున్నారు సార్. అదంతా కూడా మీరు కోర్టులో వేసుకోవాలి, కోర్టు నుంచి మీరు న్యాయం పొందాలి. మాకు మొత్తం ఒక్కొక్క చూడండి సార్, ఇప్పుడు దీన్ని దగా డిఎస్సీ అంటున్నారు. ఇది దగా డిఎస్సీ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది మెగా డిఎస్సీ. దీన్ని ఇంకొక ముద్దు పేరు ఏంటంటే ఆంధ్ర ఐఏఎస్ ఎగ్జామ్. ఎందుకు చెప్తున్నాను అంటే సార్, ఐఏఎస్ ఎగ్జామ్ అనేది చాలా హార్డ్ ఎగ్జామ్ సార్. ఒక్క క్వశ్చన్కి నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. నేను కూడా సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్లో చదివిన దాన్ని, మా డాడీ ఆర్మీ సార్. నిజాన్ని ఎప్పుడు కూడా నిర్భయంగా చెప్పమ్మా, నువ్వు నిజం మాట్లాడు అనేవాళ్ళు సార్. ఇదే నిజం.
ఏదైతే మెగా డిఎస్సి ఉందో అది పారదర్శకంగా జరిగింది. ఇదే నిజం సార్. అంబేద్కర్ సాక్షిగా మేము చెప్పేది ఏంటంటే సార్, చాలా ట్రాన్స్పరెంట్గా ఈ డిఎస్సి జరిగింది అనేది మేము చెప్పగలుగుతాం సార్. నేను ఒక్క మాటే అడుగుతాను సార్, మేమందరం వచ్చింది జస్ట్ డూయింగ్ జాబ్ ఎర్నింగ్ మనీ, డూయింగ్ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ ప్రొఫెషన్లోకి మేము రాలేదు సార్. మేము ఒక టీచర్ ప్రొఫెషన్లోకి వచ్చాము. ఈ టీచర్ ప్రొఫెషన్ ఎలాంటిదంటే మేము పిల్లలకి ఎథిక్స్ చెప్పాలి సార్. మేము డబ్బులు పెట్టుకొనుకుంటే మేము ఏమని చెప్తాం సార్ వాళ్ళకి, మీరు బాగా చదువుకోండి రేపు ఫ్యూచర్లో మంచి జాబ్లు వస్తాయని మేము ఎలా చెప్పగలుగుతారు సార్? మా మనస్సాక్షి ఒప్పుకోదు కదా సార్. సో మా మనస్సాక్షిని మేము పక్కన పెట్టి మేము జాబ్ కొనుక్కొని వచ్చిన వాళ్ళం అయితే ఇక్కడ కాదండి. మనస్సాక్షి ఉన్న వాళ్ళం కాబట్టి ధైర్యంగా ఇక్కడికి రాగలిగాం సార్. ఇదే నిదర్శనం సార్. వాళ్ళ పాలనలో వాళ్ళు అసలు ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. అసలు డిఎస్సి అర్థం అంటేనే వాళ్ళకి తెలియదు. మా మీద ఇలా ఆరోపణలు వేయడం అసలు కరెక్ట్ కాదు. మేము ఈ 5 సంవత్సరాలు యాక్చువల్గా నేను 2019లో ఉన్న ప్రైవేట్ జాబ్ కూడా మానేశాను. సంక్రాంతి కానుక డిఎస్సి ఇస్తాము, టెట్ ఇస్తాము అని అప్పుడు జగన్ పాలనలో అన్నారని నేను ప్రైవేట్ జాబ్ కూడా మానేసి అప్పటి నుంచి డిఎస్సికి ట్రై చేశాను. సో ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి మేము ఇంట్లో కూర్చొని పిల్లలతో చిన్నపిల్లలతో ఎంతో కష్టపడి జాబ్ సాధిస్తే ఇప్పుడు మా ప్రగతి మీద వాళ్ళు ఇలా ఆభరణాలు వేయడం అసలు కరెక్ట్ కాదు. దీనికి మేము ఎక్కడికి వచ్చైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 5 ఏళ్ల నుంచి చూస్తున్నాము, ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఇంట్లోనే చిన్నపిల్లలతో మేము ఇంట్లో ఉండి 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకొని మేము ఎంతో నిజాయితీగా కష్టపడి ఉద్యోగం సాధించాము. దీని మీద వీళ్ళు ఇలా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. దీనికి మేమందరం ఖండిస్తున్నాము. మేమందరం ఎక్కడికి వచ్చైనా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాము. మాకైతే ఈ విషయం ఎలిగేషన్ అస్సలు నచ్చలేదండి. ఈ డిఎస్సి కోసం చాలా కష్టపడి ఒక 2-3 ఇయర్స్ నుంచి కష్టపడి చదువుకొని మాకంతటగా మేము దీన్ని ఒక ఛాన్స్గా తీసుకొని లోకేష్ అన్న గారు మాకు ఇచ్చిన ఒక ఛాన్స్గా మేము భావించి దీన్ని ఒక ఛాన్స్గా తీసుకొని మా కష్టాన్ని మేము ప్రూవ్ చేసుకున్నామే తప్ప దీంట్లో ఎటువంటి వేరే తప్పుడు మాటలు అయితే ఏమీ లేవండి. మాకు తెలిసినంత వరకు ఎక్కడ ఏ తప్పు జరగలేదు. అంత క్లియర్ కట్గా క్లారిటీగానే జరిగింది. దీన్ని పొలిటికల్గా చూస్తేనే మంచిది అనుకుంటున్నాము. అయితే ఒక స్టూడెంట్స్ తరపు నుంచి అంటే మా తరపు నుంచి కానీ ఎటువంటి విషయంలో పార్షియాలిటీ లేకుండానే జరిగింది మొత్తం. అసలు దీంట్లో డౌటే లేదండి, పార్షియాలిటీ లేకుండానే జరిగింది. మేము చాలా హ్యాపీగా దీని ఒక ఛాన్స్ని హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకొని మా కష్టాన్ని మేము ప్రూవ్ చేసుకున్నామే తప్ప దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు.